Good morning, everyone. My name is G. Muralidhar Reddy from Thurur, DL in Economics. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం. ధరలు నిరంతరం పెరుగుతూ ఉండే పరిస్థితిని ద్రవ్యోల్బణం అంటాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ధరల పెరుగుదల వల్ల ప్రభావాలు ఏంటి, మరి మన మాక్రో ఎకనామిక్స్లో దీని రోల్ ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి, ధరల పెరుగుదలతో మనకేంటి సంబంధం, సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరికి ఎందుకు ఇది వర్తిస్తుంది, ఫస్ట్ వన్. సో మనకి ఇన్ఫ్లేషన్ అనే పదానికి అర్థం అందరికీ తెలిసిందే, ఏంటి, ధరల నిరంతర పెరుగుదల. కానీ పూర్వకాలంలో ధరలు ఇవన్నీ ఏం లేకుండేది, వస్తు మార్పిడి అమల్లో ఉండే. తర్వాత కరెన్సీ వచ్చింది. ఈ కరెన్సీ ఉన్న సిచ్యువేషన్లో ఆ కరెన్సీకి స్టెబిలిటీ లేకుండా పోవడం, అంటే ఒక 1 రూపీ కాయిన్ తీసుకెళ్తే మన చిన్నప్పటి కాలంలో ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ రూపాయి వాల్యూ ఎక్కువగా ఉండే, కొన్ని వస్తువులు వచ్చేది, చాలా వస్తువులు వచ్చేది. ఇప్పుడు 1 రూపీ వాల్యూ మొత్తం పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ వాల్యూ తీసుకోండి, ఒక 10 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్, 20 ఇయర్స్ బ్యాక్ అమెరికాతో పోలిస్తే ఇండియా కరెన్సీ వాల్యూ చాలా ఒక 7-8 రేట్లు అది ఎక్కువగా ఉంది. సో వాళ్ళ ఒక డాలర్ ఈక్వల్ టు ప్రజెంట్ మనం 86-87 రూపీస్ ఇస్తున్నాం. ఇదంతా ఎందుకంటే మన వాల్యూ పడిపోతుంది. సో ధరల వాల్యూ అంటే ధరలకు వస్తు ధరలు పెరుగుతూ ఉన్నాయి అనే పరిస్థితిని మనం ఏమంటున్నామంటే ద్రవ్యోల్బణం అంటున్నాం. ఇది క్లియర్. ఈ ద్రవ్యోల్బణం ఎందుకు వస్తుంది అంటే 2 కారణాలు. ధరలు పెరిగినప్పుడు ఒక వస్తువుని ప్రజలు కొంటూనే ఉంటారు, ఎంత పెరిగినా కొంటూ పోతుంటారు. అప్పుడు ఆటోమేటిక్గా ధర పెరిగిన వస్తువు కొంటున్నారు అంటే ఇంకా పెంచవచ్చు. ప్రజల అవసరాలు, నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు రైస్ లేకుండా మనం ఏం కూడా గిఫ్ట్ అండ్ గూడ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు మైక్రో ఎకనామిక్స్లో ఉంటుంది డిమాండ్లో. వాటితో గిఫ్ట్ అండ్ గూడ్స్ పేదవారు ఉపయోగించేటువంటి నిత్యావసర వస్తువులు. వీటి ధరలు పెరిగినా ఏమవుతుంది, డిమాండ్ పెరుగుతుంది. అవి లేకుండా మనం బ్రతకలేం కాబట్టి, బేసిస్ నీడ్స్ కాబట్టి. సో ఈ మెయిన్ కాజ్ ఏంటంటే ఒక వస్తువు ధర పెరిగింది, దాని డిమాండ్ పెరిగింది, సో ఇన్ఫ్లేషన్ ఏర్పడతాం. ధరలు పెరుగుతూ పోతూ ఉంటే ద్రవ్యోల్బణం అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంది. ఇది మనకి 4 రకాలుగా ఉంటుంది. 4 రకాల ద్రవ్యోల్బణం ఉంటుంది. ఫస్ట్ ఫేజ్లో ప్రాగుతున్న ద్రవ్యోల్బణం, పూర్వకాలంలో ఉండేది. ఇది చిన్నగా అంటే ధరల పెరుగుదల చాలా స్లోగా జరుగుతూ పోతే క్రీపింగ్ అంట ఇంగ్లీష్లో, క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. క్రీపింగ్ అంటే పాకడం, అంటే స్టార్ట్ అవుతుంది ధరల పెరుగుదలగా 0 to 3% ఉంటే దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం, ఫస్ట్ వన్. సెకండ్ వన్ నడుస్తున్న ద్రవ్యోల్బణం, దీన్ని మనం వాకింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. తెలుసు కదా మనకు, చిన్నప్పుడు ఇట్లా ప్రాక్తూ మనుషులైతే ఒక హ్యూమన్ లైఫ్లో ఎలా అయితే క్రీపింగ్ వాకింగ్ స్టార్ట్ అవుతుందో దాన్ని 2వ స్టేజ్లో ఎప్పుడు జరుగుతుంది. ఇది 3 to 5% పర్ యానం. ఒక సంవత్సర కాలంలో 3 నుంచి 5% ధరలు పెరిగినట్లయితే దాన్ని మనం ఏమంటున్నాం, క్లియర్గా నడుస్తున్న ద్రవ్యోల్బణం అంటారు. ఇది వచ్చింది అంటే ఇంకా రేట్లు పెరుగుతూ ఉంటాయి, మనకి ఫ్యూచర్ కనపడుతూ ఉంటుంది, ఇక రేట్లు బాగా పెరుగుతూ ఉంటాయి. తర్వాత నడుస్తున్న ద్రవ్యోల్బణం అయిపోయిన తర్వాత పరిగెడుతున్న ద్రవ్యోల్బణం వస్తుంది. ఈ ద్రవ్యోల్బణ కాలంలో రేట్లు 5 to 10% ఇంక్రీజ్ అవుతాయి. ఒక వస్తువు ధర విపరీతంగా పెరుగుకుంటూ పోతుంది. ఓకే, దీన్ని మనము పరిగెడుతున్న ద్రవ్యోల్బణం అంటాం. బిఫోర్ ఇయర్స్ మనం చూసాం, అంతకుముందు చూసాం, బిఫోర్ కరోనా చూసాం. చాలా ఆఫ్టర్ 2014-15 తర్వాత మానిటరీ పాలసీ కొత్త తీసుకొచ్చి కరెన్సీని రద్దు చేసిన తర్వాత నుంచి కూడా మనకు మొత్తం హైక్ అవుతున్నాయి ధరలు. కాబట్టి దాన్ని 10% ఇంక్రీజ్ అయింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో చూస్తున్నాం మనము. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ చెప్పుకోవచ్చు. 4th వన్ ఏంటంటే హైపర్ ఇన్ఫ్లేషన్. ఇది పరిగెట్టడం కాదు, ఇక మనం పరిగెట్టేవారైనా పట్టుకోవడానికి అవకాశం ఉంది, కానీ ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ పోయేవాడిని ఎవరు పట్టుకోలేదు. గాల్లో ఎగిరిపడంటే ఆకాశాన్ని అంటే ధరలు ఉన్న పరిస్థితిని మనం ఏమంటున్నామంటే క్లియర్గా హైపర్ ఇన్ఫ్లేషన్. ఓకేనా? కాబట్టి ఈ 4 రకాల ద్రవ్యోల్బణాల్లో లాస్ట్న 2 ఉన్నాయి చూడండి, పరిగెడుతున్న ద్రవ్యోల్బణం అండ్ హైపర్ ద్రవ్యోల్బణం. అంటే ఉధృతమైన ద్రవ్యోల్బణం ఉంటుంది, దీన్ని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇలాంటి ద్రవ్యోల్బణాలు ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ప్రభావం చూపిస్తున్నాయి, సొసైటీలో మనం నివసించే ప్రజల యొక్క అప్ టు 60% ప్రజలు కూడా ఎట్లున్నారంటే
వాళ్ళ అవసరాలకి మాత్రమే కష్టపడి పని చేసుకుంటూ బ్రతికే వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళు ఎలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొంటారు అంటే ఈ ద్రవ్యోల్బణం వల్ల పడే కష్టాలేంటి, దీన్ని క్లియర్గా మనం చెప్పడం జరుగుతుంది. సొసైటీని డివైడ్ చేస్తే శ్రామిక వర్గం, మధ్య ఆదాయం కలిగిన వాళ్ళు, అధిక ఆదాయం కలిగిన వాళ్ళు, ఈ 3 రకాల ప్రజలు ఉంటారు. వీళ్ళతో పాటు వ్యాపారస్తులు, అలాగే బారోవర్స్ అంటే ఎవరు అప్పులు తీసుకునే వాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు. సో ఇన్ని రకాల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటే ఇప్పుడు చూద్దాం. ద్రవ్యోల్బణ కాలంలో రుణదాతలు నష్టపోతారు, రుణగ్రహీత లాభపడతాడు. ఎందుకంటే ద్రవ్యోల్బణం ముందు అప్పు తీసుకున్నప్పుడు డబ్బుకు వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అప్పుడు అతనికి ఆ డబ్బు, అప్పు తీసుకున్న డబ్బుతో ఏదైనా కొనుక్కుంటే తనకు లాభం జరిగింది. ఆ డబ్బులతో వడ్డీతో కలిపి ఇచ్చినప్పటికీ రుణదాతకి డబ్బు రూపంలో వచ్చింది, కానీ వస్తు రూపంలో నష్టపోతాడు. సో రుణదాత అనేవాడు ద్రవ్యోల్బణ కాలంలో నష్టపోతాడు, రుణగ్రహీత లాభపడతాడు. పేదవారు మాత్రం తీవ్రమైన ఇబ్బంది ఎదుర్కొంటారు. వాళ్ళ శాలరీ పెరగదు, వాళ్ళు రోజువారీ కూలీ వేతనాలు ఒకేసారి పెంచరుగా, కానీ వస్తువుల రేట్లు మాత్రం విపరీతంగా పెరగడం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అలాగే మధ్య ఆదాయం కలిగిన వాళ్ళు ఎవరు? పింఛన్ల మీద బతికే వాళ్ళు, రెంట్ల మీద బతికే వాళ్ళు, ఇల్లు రెంటకి ఇట్లా బతికించేవాళ్ళు, షాపులు ఇట్లా ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఈ మధ్య ఆదాయం వాళ్ళకి ఆదాయాలు అంతే ఉంటాయి, కానీ వాళ్ళకు వచ్చే ఇన్కమ్ సమానంగా ఉంది, కానీ రేట్లు పెరిగాయి. అప్పుడు వాళ్ళు నష్టమేగా. వ్యాపారస్తులు లాభపడతారు, ఎందుకంటే బిజినెస్ చేసేవాడు ఏం చెప్తాడు, ఒక వస్తువు రేటు మాకు పడినప్పుడు మీకు ఎట్లా ఇస్తాం, కాబట్టి దాని మీద లాభం తీసుకుని వాడు అమ్ముతున్నాడు. కాబట్టి వ్యాపార వర్గం లాభపడుతుంది, రుణదాత లాభపడతాడు. అలాగే ఇంకా బాగా ఇండస్ట్రీ సెక్టర్లు అంటే ఎవరైతే లాభాల కోసం ప్రయత్నం చేసి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఈ టైంలో లాభపడతారు. కానీ నష్టపోయే వాళ్ళు పేదవారు, మధ్య ఆదాయం కలిగిన వాడు, డబ్బు ఇచ్చినవాడు. ఇది ఎఫెక్ట్స్ ఉంటాయి. మరి వీటిని కంట్రోల్ చేయడం కోసం గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా? ప్రభుత్వం చేయాల్సిన పనులండి ఇన్ని రకాలు. అంటే ఎక్కువ మందికి దాదాపు 60 to 70% పీపుల్స్ అనేవాళ్ళు ఒక 20% ఇచ్చున్నారు కాబట్టి వాళ్ళకి ఏ ఎఫెక్ట్ ఉండదు. ధరలు పెరిగినా తగ్గినా ఆదాయం ఉన్నోడికి ఏం కాదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి, పేదవాళ్ళకి ధరలు పెరిగితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ ఆదాయం మొత్తం సేవింగ్స్ ఉండవు అనమాట. సేవింగ్స్ లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది ద్రవ్యోల్బణ కాలంలో. ఈ పరిస్థితి ఇలాగైపోతే రూపాయి వాల్యూ మొత్తం పడిపోతే ఎకానమీ సిస్టమ్ దెబ్బతిని కరెన్సీ నోట్లకు వాల్యూ పడిపోతుంది. సో గవర్నమెంట్ అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండూ కలిసి ఒక డిసిషన్ తీసుకొని రేట్లను ఎలా కంట్రోల్ చేయాలి, ఏ వస్తువుల రేట్లు పెంచాలి, ఏ వస్తువుల రేట్లు తగ్గించాలి. ప్రజల కాంచి ట్యాక్స్ వసూలు చేస్తుంది గవర్నమెంట్. ఆ ట్యాక్స్ అనేది ఎట్లా వేస్తుంది? వాళ్ళ ఇన్కమ్ను బట్టి వేస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలి? పేదవాళ్ళకి ట్యాక్స్ మొత్తం తగ్గించి, పేదవాళ్ళ వాడే వస్తువులు ట్యాక్స్ చేయకుండా ఎవరైతే కార్లు నడుపుతున్నారో, ఎవరైతే లగ్జరీ లైఫ్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ట్యాక్స్లు పెంచితే వాళ్ళ ఇన్కమ్ వచ్చి పేదవాళ్ళకి యాడ్ అవుతుంది. వీళ్ళకి ట్యాక్స్ లేదు కాబట్టి ఇట్లా గవర్నమెంట్ తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? రెపో రేట్స్, బ్యాంకు వడ్డీ రేట్లను కూడా క్లారిటీగా ఏం చేస్తుంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్పులు ఇస్తుంది. ఎవరికి? కమర్షియల్ బ్యాంక్స్ దగ్గర ఉండాల్సిన నిల్వ నిష్పత్తులు కూడా ఈ టైంలో పెంచాల్సి ఉంటుంది. వడ్డీ రేట్లు కూడా మనకి పెంచితే ఎవరు అప్పు చేయరనమాట. కాబట్టి వడ్డీ రేట్లు, నగదు నిష్పత్తుల మార్పు, పరపతి సృష్టిలో మార్పులు, ఇవన్నీ అంటే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్లారిటీగా నిర్ణయాలు తీసుకొని ద్రవ్యాన్ని తగ్గించాలి. ప్రజల దగ్గర డబ్బులు లేకుండా చేస్తే ఎవరు వస్తువులు కొనరు. వస్తువులు కొనకపోతే ఆటోమేటిక్గా డిమాండ్ పడిపోతుంది ఆటోమేటిక్గా రేట్లు తగ్గుతాయి. ఇవన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేయాల్సి నుండి మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీల వల్ల సాధ్యమవుతుంది. అలాగే గవర్నమెంట్ దగ్గరుండే ఏ వస్తువులకు ఎవరు వాడుతున్నారు, ఈ నిత్యావసర వస్తువుల, ఇవి లగ్జరీ గూడ్సా, కంఫర్ట్ గూడ్సా, 3 టైప్స్ ఆఫ్ ఉంటుంది మన లైఫ్లో. రోజువారీ అవసరాలకు వాడుతున్నాం, నెసెసిటీస్ అంటాం. జస్ట్ కొంచెం ఇన్కమ్స్ ఇంక్రీజ్ అయిన మిడిల్ క్లాస్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే కంఫర్ట్స్. ఇంకా డబ్బు ఉండి, ఇంకా మనకి దగ్గర ఇన్కమ్ ఫుల్గా ఉంది, సోర్స్ బాగుందంటే అప్పుడు లగ్జరీస్కి వెళ్తాం. కాబట్టి లగ్జరీస్ ఎవరైతే వాడతారో వాళ్ళు బాగా ఇన్కమ్ ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళపైన ట్యాక్స్ వేయండి. ఎవరైతే పేదవాళ్ళు కంఫర్ట్స్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మిడిల్ క్లాస్ ఉంటారో వాళ్ళకైనా ట్యాక్స్ తగ్గించండి. ఆటోమేటిక్గా రొటేట్ అయ్యి ఏమవుతుంది? పేదవారు వాడే వస్తువులకి రేట్లు పడిపోతాయి. సో ఇట్లా చేస్తే ప్రభుత్వం కొంతవరకు తన
ప్రభావాన్ని చూపించి రేట్లు తగ్గిస్తే ఎక్కువ మంది ప్రజలు లాభపడితే, ఎక్కడైనా మెజారిటీ పీపుల్స్ హ్యాపీగా ఉంటే ఆ గవర్నమెంట్ గుడ్ గవర్నమెంట్. థ్యాంక్ యూ.